నమస్తే అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ పండుగ సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చిన నా ముందు కూర్చున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న గారు. మల్లన్న గారు నమస్తే. నమస్తే. సో హ్యాపీ సంక్రాంతి మీకు, మీ కుటుంబ సభ్యులకి, ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. యా, ఆల్ హ్యాపీనా? అంతా ప్రశాంతంగా. నా గొంతు పోయింది, మీకు గొంతు పోయినట్టుంది కొంచెం. అంటే గొంతు అంటే అప్పుడు ఆ ఎన్నికల మీద పడ్డ ఎఫెక్ట్ అది మెల్లగా ఆ తర్వాత జలుబు దగ్గు అన్నిటికీ విపరీతంగా అది అయిపోయింది. ఇప్పుడు కొంచెం సెట్ అయింది నా గొంతు, కానీ మీ గొంతే అది ఇంకా అయితలేదు, అటైపోయింది. అటైపోయింది, కాశీ యాత్రకు పోయినట్టే ఉంది మీ గొంతు. అదే. సో ఎమ్మెల్సీనా ఎంపీనా ఏంది మీ టార్గెట్ ఏంటి అసలు? రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి, ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? రైట్. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మళ్ళీ ఎంపీది పడ్డది, ఆ వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పినాడు. స్టార్ట్ చేయండి అని చెప్పినాడు. నేను సరే నాది వర్క్ స్టార్ట్ చేస్తా అని చెప్పి ఆ వర్క్ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ఆ ప్రక్రియ అంతా చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇక భువనగిరి ఎంపీ సీట్ కోసం మాత్రం నేను అడుగుతున్నా. భువనగిరి ఎంపీ సీట్ కావాలి నాకు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారి ముందు ఆ ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆయన అధిష్టానం చూస్తుంది కదా అని చెప్పి ఆ మాట చెప్పిండు. అంతవరకు జరిగిన డిస్కషను. భువనగిరి ఎంపీ అనేది చాలా కీలకమైంది. దానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి ఈ ఎంపీ స్థానం కూడా అత్యంత కీలకంగా పనిచేస్తుందన్న ఉద్దేశంతో ఈ ఎంపీని కోరడం జరిగింది, కోరుతున్నాను కూడా. సో మీ ఫస్ట్ ప్రయారిటీ ఎంపీకి. ఓకే. సో మరి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఆల్మోస్ట్ గెలుపు అంచుల దాకా వచ్చారు కదా, మరి ఈసారి ఎమ్మెల్సీ ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎమ్మెల్సీ అని కాదు, పార్టీకి ఇప్పుడున్న మేజర్ అవసరాలు తీరడంలో పాత్ర ఉండాలనేది ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కావడం వల్ల రాహుల్ గాంధీ గారికి వచ్చే ప్రయోజనం ఏం లేదు ఇప్పుడు. కానీ ఎంపీ కావడం వల్ల, ఒక ఎంపీ సీట్ని కనుక తేవడం వల్ల రాహుల్ గాంధీ గారికి, ఆయన టీంకి, లేకపోతే ఆయన ప్రధానమంత్రి కావడానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇది అవసరం పడుతుంది కాబట్టి ఇది అత్యంత కీలకమైన ఎన్నికగా మేము భావిస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఎంపీగా పోటీ చేయాలి, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఆయన పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో నేను అడుగుతా ఉన్నా అధిష్టానాన్ని. సో ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే మొత్తం అది రెడ్ల రాజ్యం కదా ఒక రకంగా. అందులో మీ కాంగ్రెస్ పార్టీలో మొత్తం వాళ్ళ హవానే ఉంటుంది ఎక్కువగా. సో మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? అంటే హవా అని ఏముండదు రాఘు. హవా అని వాళ్ళు చెప్పిన వాళ్ళు టికెట్లు వస్తూ ఉంటాయి. 2018 ఎన్నికలు తీసుకుందాం. 2018 ఎన్నికల్లో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓడిపోయినారు, పద్మావతి గారు ఓడిపోయినారు, వెంకటరెడ్డి గారు ఓడిపోయినారు, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోయినారు. ఇట్లా ఇవన్నీ వాళ్ళకిచ్చిన టికెట్లే కదా, ఓడిపోయారు కదా. హవా ఏది మరి? అంటే విషయం ఏంటంటే, హవాలు అనేటివి కులాల మీద డిపెండ్ అయ్యి ఉండవు. హవాలు వ్యక్తుల పనితనం మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి సో మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాత్ర కానీ, కోమటిరెడ్డి గారి పాత్ర కానీ, జానారెడ్డి గారి పాత్ర కానీ, సో ఉద్దండులు వీళ్ళు రాజకీయంగా ఉద్దండులు. వారు ఇప్పుడంతా పదవుల్లో ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నల్గొండలో మెజార్టీ స్థానాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకానొక సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అన్నారు, అవసరమైతే నా ఎమ్మెల్యే టికెట్ బీసీలకు త్యాగం చేస్తా అనేటువంటి మాట కూడా చెప్పినారు. అయితే బీసీలు ఎవరు ముందుకు రాలేదు, బహుశా వెంకరెడ్డి గారే మళ్ళీ చేయడం జరిగింది. అయితే భువనగిరి ఎంపీ స్థానం అనేది ఇది బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేసే దిశగా ఆ వర్గాలకు కేటాయించేటువంటి సీటు ఖచ్చితంగా కేటాయిస్తారన్న నమ్మకం నాకుంది. సో బీజేపీ ఆల్రెడీ ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ ఆయన బీసీనే. అదొక ఈక్వేషన్ ఉంటుంది. ఎందుకంటే బీసీలకు అత్యధికంగా పట్టున్న సీట్ ఇది, బీసీలకు పట్టున్న సీటు. సో ఆల్రెడీ వెంకటరెడ్డి గారు నల్గొండలో ఓడిపోతే ఆయన భువనగిరికి తీసుకొచ్చి బీసీలే గెలిపించుకున్నారు. భువనగిరికి తీసుకొచ్చుకొని బీసీలే గెలిపించుకున్నారు. అటువంటి చరిత్ర ముఖ్యంగా ఈ భువనగిరి పార్లమెంట్కు ఉంది. భువనగిరి పార్లమెంట్లో దాదాపుగా మెజారిటీ బీసీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారు. కాబట్టి ఇవాళ 7 స్థానాల్లో దాదాపు 6 స్థానాలు గెలవగలిగింది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి అటు రాహుల్ గాంధీ గారి బీసీ నినాదం కానీ, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఒపీనియన్ కానీ, బీసీల జనాభా ప్రాతిపదిక కానీ ఏ రకంగా చూసినా బీసీలు వాళ్ళ చైతన్యవంతమయ్యారు. సో బీసీలకు ఖచ్చితంగా భువనగిరి సీట్ ఇస్తారని నేను నమ్ముతా ఉన్నాను. సో చామల కిరణ్ పేరు వినిపిస్తుంది, రాజగోపాల్ రెడ్డి, ఇంకెవరు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు వాళ్ళని కాకుండా మీకు ఇస్తారా? అంటే వాళ్ళు నేనేమంటా ఉన్నా, ఇది ఎలక్షన్. ఈ ఎలక్షన్లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. కానీ ఆటలో 11 మంది బ్యాట్స్మెన్స్ ఉంటారు. ఓకే, ఎక్స్ట్రా ప్లేయర్ కూడా
ఒక్కొక్కసారి ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అందరు ప్రయత్నాలు చేసుకోవచ్చు, తప్పేముంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ఏందో, తీన్మార్ మల్లన్న పని ఏందో, తీన్మార్ మల్లన్న ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏం చేసిండో, ఈ రాష్ట్రంలో ఏం చేసిండో, తెలంగాణ రాష్ట్రంలో నేను చివరస్తా మీద నిలబడితే 50 మంది గుర్తుపెట్టేవాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలి. ఆ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సోనియా గాంధీ గారి పుత్రుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం కోసం, ఈ దేశానికి త్యాగం చేసిన కుటుంబం కోసం నేను కూడా త్యాగం చేయాలి, వాళ్ళ కోసం పనిచేయాలనుకుంటున్నా కాబట్టి అడుగుతా ఉన్నా. సో మీరు ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి? నల్గొండలో పట్టున్న ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలా? వాళ్ళు పిసిసి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒక బీసీకి టికెట్ ఇస్తా అంటే జానారెడ్డి గారు వద్దంటాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వద్దంటాడా, లేకపోతే వెంకటరెడ్డి గారు వద్దంటాడా? బీసీలను పైకి తీసుకొచ్చేటువంటి అవకాశం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు బీసీలకు ఎట్లా ఇస్తారండి? బీసీలకు ఇవ్వకూడదు కదా, ఇది ఇంకో వర్గం సీటు కదా అని వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. అధిష్టానం ఆదేశాలు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, ఆ తర్వాత వీళ్ళందరి సహకారంతో అక్కడ ఎంపీగా సాధించారు. మా ముందు ఉన్నది ఇప్పుడు మా మధ్యలో వర్గ పోరాటాలు మాకు ఇంపార్టెంట్ కాదు. మా అధిష్టానము, మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుల వారు, మా నాయకత్వం, అధినాయకత్వం అంతా కూర్చొని ఖచ్చితంగా ఏ ఇష్యూ లేకుండా ఈ సమస్య పోతుంది. బీసీలకు రావాల్సిన వాటాను బీసీలకు ఖచ్చితంగా. సో మీకు టికెట్ రాకపోయినా పని చేస్తారా? అంటే నాకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోయినా పనిచేసిన కదా. అంటే నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, ఆ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలనేటువంటి ఒక దృఢమైన లక్ష్యంతో పనిచేసినాం కాబట్టి అలాగే చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగానే మా కార్యక్రమాలు ఉంటాయి తప్ప కాంగ్రెస్ పార్టీని తక్కువ చేయడమో, కాంగ్రెస్ పార్టీని ఇంకోటి చేయడం అనేది కాదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, లౌకిక పార్టీ ఇది. ఈ పార్టీలో పనిచేయడం అంటే అది గొప్ప విషయమే కదా. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు గతంలో లాస్ట్ గెలుపు వరకు వచ్చి ఓడిపోయారు కాబట్టి మీకు అదైతేనే బెటర్ అని మీ పార్టీ భావిస్తున్నదేమో. అంటే ఒక విషయం ఏంటంటే దానివల్ల ఇప్పుడు అదేముంది రఘు, ఇండిపెండెంట్ గా వేసి వస్తే గెలుస్తా, అది మీ అందరికి తెలిసిన విషయమే. బలపరచడమే కదా పార్టీ సింబల్ ఉండదు, ఏముండదు. కాబట్టి అది ఎట్లాగో మేము గెలుస్తాము. ఇంకొక మంచి అభ్యర్థిని ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎంపీగా మాత్రం ఎంపీ అనేది నా ప్రధాన ఇంట్రెస్ట్ రఘు. ఇది ముఖ్యమంత్రి గారు ముంగట చెప్పిన, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది అధిష్టానం చూస్తుందనేటువంటి మాట చెప్పారు. ఆయన ఏదో వ్యతిరేకించినట్టు అదో ఏదో అనలే, ముఖ్యమంత్రి గారు చూస్తున్నారనేటువంటి, అధిష్టానం చూస్తుందనేటువంటి మాటను ఆయన వెలుగుచ్చు. మరి అల్టిమేట్గా సర్వేలే కదా, మరి ఆ సర్వేలో మీరు టాప్లో ఉంటారా? 100%. మీరు సర్వే చేసుకోండి, తొలివేలుగా చేయండి, లేకపోతే ఇంకొక సర్వే చేయండి, ఏ సర్వేనైనా చేయండి. తీన్మార్ మల్లన్న ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అని ఎందుకు చాలామంది పెద్దలు, చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నల్గొండ జిల్లాలో యు ఆర్ ద క్యాపబుల్ పర్సన్ ఫర్ దిస్ సీట్ అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఆ రకంగా భువనగిరి ఎంపీ స్థానానికి నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్న అధిష్టానం ఖచ్చితంగా నన్ను గుర్తిస్తుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అటు ఎమ్మెల్సీ వస్తుంది, ఇటు భువనగిరి ఎంపీ, ఈ రెండు తెచ్చిచ్చే బాధ్యత నాది. సో వై భువనగిరి అంటే మీది అదే? నేను భువనగిరి లోకల్ కదా. ఓకే, భువనగిరి లోకల్ కదా, నేను పెరిగింది కాన్స్టిట్యున్సీ కాబట్టి భువనగిరి పార్లమెంట్ ఈజ్ బెటర్. సో మీ ప్రయారిటీ అయితే ఫస్ట్ ఎంపీ అని అనుకుంటున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చినా ఆ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. ఎమ్మెల్సీకి నాకు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆ వర్క్ స్టార్ట్ చేయండి ఇమీడియట్గా అంటే ఆ వర్క్ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ మీటింగ్స్ పెడుతూ అందరు కలిసి ఆ వర్క్స్ అంతా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో భువనగిరి అంటే ముఖ్యమంత్రి గారు నాకు పని చెప్పిండు, ఆ వర్క్ స్టార్ట్ చేయండి అన్నాడు. ఆ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిండు. మీరు అక్కడి నుంచి పోటీ చేస్తారు అని చెప్పడమే కదా. అంటే ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పిండు, నేను నా ఇంటెన్షన్ చెప్పిన. సో ఆయన అభిప్రాయం లేస్ మళ్ళా దీనికంటే ఇది ఇప్పుడు మనకు పార్లమెంట్ ఇంపార్టెంట్, దీన్ని కంటెస్ట్ చేయడం వల్ల బెటర్ అవుతుంది. ఎందుకంటే అవతల పార్టీలు బీసీ అభ్యర్థులను పెట్టినప్పుడు మన పార్టీకి ఇబ్బంది అవుతుంది, బీసీల ఓట్లన్నీ వన్ సైడ్ పోలరైజ్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆయనలో వస్తుండొచ్చు ఖచ్చితంగా. సో మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా సిరిసిల్ల అన్నారు, గజ్వేల్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది కాకుండా పోయింది. చివరికి మీరు ఆ ప్రచార కమిటీ కన్వీనర్గానే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఈసారి కూడా అదే జరుగుతుందేమో. అంటే అలా జరగదు, ఎందుకంటే అప్పుడంటే మా గవర్నమెంట్ రావాలనేటువంటి తాపత్రయం, అంటే నేను పోటీ చేయాలనే దాంతో పాటు గవర్నమెంట్ రావాలి, ఖచ్చితంగా ఈ నియంత కేసీఆర్ దిగిపోవాలనేటువంటి బలమైన సంకల్పం ఉండేది. కాబట్టి ఆ కాంప్రమైజ్లో కొంత మేము ఆచితూచాల్సి అడుగులేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ సంపూర్ణంగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మాకున్న టార్గెట్ పార్లమెంట్ ఎలక్షన్ టార్గెటే. పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్గా మేము పనిచేయాలనుకుంటున్నాము. ఆ విధంగా 100% బీసీ బిడ్డగా
నేను ఒక ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నాకు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నాకు ఏ పని అప్పచెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆయన మాటను కాదనో లేకపోతే ఆయనను ధిక్కరించిపోయే కార్యక్రమం అయితే చేయం. కానీ నా ఇంటెన్షన్ కూడా ఆయన ముందు పెట్టాలి కాబట్టి ఈ అంశాన్ని పెడతా ఉన్నాం అధిష్టానం. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని గతంలో మీరు ఎలక్షన్లకి ముందు అనరాని మాటలు అన్నారు అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ట్రోల్ అవుతా ఉన్నది. సో అట్లాంటి మల్లన్నకి పదవి ఇవ్వద్దు అన్నది మీ కాంగ్రెస్ పార్టీలను కొంతమంది అనొచ్చు. ఇంకొక మీ మీద ఉన్నది ఈయన మొత్తం రెడ్లను బాగా తిట్టింది ఇంతకుముందు. సో ఈయనకి ఎట్లా టికెట్ ఇవ్వాలని వాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒకటి ఏంటంటే నాకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డిని అనేక మాటలు అన్నాడు. ఆ తర్వాత వెంకటరెడ్డి గారు ఉన్నారు, అనేక మాటలు అన్నారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో 1000 సార్లు అనుకున్నారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. రాజకీయాలు ఇవన్నీ కామన్. ఆ రోజు నా సీటు వ్యవహారంలో కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను మాట్లాడేది 100% మాట్లాడినా. ఎస్, నేను బీసీలకు ఈ పార్టీలో ఉండి నేను న్యాయం చేసుకుంటాను, దృఢమైన సంకల్పం నాకుంది. ఆ రోజున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కావచ్చు. ఈ రోజున్న పరిస్థితుల్లో మేము ఆయనను కన్విన్స్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైనటువంటి వ్యవహారాలు తప్ప రాజకీయాల్లో ఎవరు బాగా డ్యామేజ్ చేసిండు అన్న ఒక అభిప్రాయంతో ఉన్నట్టు. ఒక విషయం, ఆయన బాగా డ్యామేజ్ చేసినామా రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చేసినో రేవంత్ రెడ్డి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆయనను భుజాల మీద వేసుకొని మోసిన వాళ్ళం కదా. ఆయన అప్పుడు మోసిరు కానీ తర్వాత దించేసి మొత్తం దించేసే కార్యక్రమం కాదు అది. అంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎస్పెషల్గా నాకు అవకాశం ఇవ్వాల్సిండే. అప్పుడు నాకు అవకాశం ఇవ్వాల్సిండే, నేను 100% గెలిచేవాడిని. అవకాశం లేదు, అప్పుడున్న ఈక్వేషన్స్ బట్టి ఆయన వేరే నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఆయన మీద ఉన్న ప్రెషరో లేకపోతే ఇంకొకటో ఏదో చేయొచ్చు, కానీ గెలిచే అవకాశం ఉండే. ఇవాళ మాకు హైదరాబాద్లో కూడా ఒక సీట్ వచ్చేది కదా అనేటువంటి ఒక బాధ. అంతే. ఒకవేళ మేడ్చల్ ఇచ్చి ఉంటేనా మేడ్చల్ 50,000 ఎంత భారీ మెజార్టీతో గెలిచింది కదా ఎవరు మన మల్లారెడ్డి. అవును, మల్లారెడ్డి కొద్ది అసెంబ్లీలో చెప్పిండు కదా, నువ్వు ఉంటే నేను గెలవకపోయేటోనన్నా అని. కొద్ది అసెంబ్లీలో చెప్పిండు, నువ్వు ఉంటే గెలవకపోయినా ఒక రకంగా నువ్వు రాంది న్యాయమైంది నాకు అని చెప్తాను. కాబట్టి నేనేమంటా అంటే కాంగ్రెస్ పార్టీ సరే ఇప్పటి వరకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సరే కొంత అన్యాయం జరగవచ్చు. మీరు గతంలో మాట్లాడినవన్నీ పొలిటికల్ యాంగిల్లోనే చూడాలంటారు. 100% అలాగే చూడాలి. కానీ మీరు క్యూ న్యూస్ వేదికగా మాట్లాడినారు కదా. అంటే క్యూ న్యూస్ వేదికగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖుద్దు ఢిల్లీలో చెప్పిండు, బీసీలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు ఇస్తున్నాం. ఇయ్యలేకపోయింది కాంగ్రెస్ పార్టీ, ఇయ్యలేదు. సరే అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు ముంగట ఇది చాలా చిన్న అంశం అయిపోయింది మాకు. ఆ దుర్మార్గుని గద్దె దించడం కోసం చాలా చిన్న అంశం అయిపోయింది కాబట్టి దానికి కొంత మేము అధిష్టానం కానీ పెద్దలు కానీ మళ్ళీ మనం ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలా పనిచేయాలన్నప్పుడు అలా చేసుకుంటూ వచ్చినాం. సో ఎక్కడ మీ గ్రాఫ్ తగ్గినట్టు మీకు ఏమైనా అనిపిస్తున్నదా? ఎవర్ గ్రాఫ్లు ఎందుకు తగ్గుతాయి గ్రాఫ్లు? ఓకే, తీన్మార్మల్ అనే ఎమ్మెల్యేనా ఎంపీయా లేకపోతే ఎవరికైనా హామీ ఇచ్చేమని చెప్పి ఎందుకు తగ్గుతాయి గ్రాఫ్లు? గ్రాఫ్ ఏం తగ్గలే, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఇంకా అంటే పార్టీ గ్రాఫ్ పెరిగిందేమో, వాళ్ళు అధికారంలోకి వచ్చారు బాగానే ఉంది. కానీ మీరు ఇండివిజువల్గా మీరు రకరకాల సమయాల్లో రకరకాలుగా మాట్లాడడం వల్ల కొంత ఏమైనా పలసనైన అభిప్రాయమైన ప్రజల్లో ఉన్నది. ఒకటి రఘు, రకరకాల సమయాల్లో రకరకాలుగా మాట్లాడడం అనేది ఆ సందర్భానికి నేను కొన్ని చేయాల్సి వచ్చినప్పుడు 100% చేస్తారు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న గ్రాఫ్ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం అన్నా తీసుకో, గ్రాఫ్ ఆయన దగ్గర నాది పెరిగింది అనుకునే మనిషిని ఒకరిని తీసుకురా నా మీద పోటీకి, చూద్దాం. ఓకే, అంటే ఎవరో పెంచితే గ్రాఫులు పెరిగేరాదు, మీదైనా నాదైనా ఎవరైనా మనం చేసే పనిని బట్టి మన పైన ప్రజలకు కలిగే విశ్వాసాన్ని బట్టి ఎవరో ఒకరిద్దరు నాయకులు మనల్ని పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలనో ఏదో ఒక రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఏమని గ్రాఫ్ తగ్గిందని పెరిగిందని, ఈ లేపితే లేచింది ఆ గ్రాఫ్, ఈ లేపితే లేచేది కాదు. గ్రాఫ్ ఓన్గా తయారు చేసుకుంది, 100% ఓన్గా తయారు చేసుకున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు, ఎంతో మంది ప్రజలు మల్లన్న నీకు అవకాశం రాలే, మల్లన్న నీకు అవకాశం రాలే, మల్లన్న నీకు అవకాశం రాలే అని కొన్ని వేలాది మంది ప్రజలు అడిగినాను. ఖచ్చితంగా అవకాశాలు వస్తాయన్న మాట చెప్పిన, అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో పుట్టించుకుంటాం, కాంగ్రెస్ పార్టీని మెప్పిస్తాం, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించే వరకు మా ప్రయత్నం చేస్తాం. సో మీరు మాట్లాడే మాటల వెనుక ప్రజల ఎజెండా ఉందా, మీరు అంటున్న బీసీ ఎజెండా ఉందా, లేదు మీ పదవి అన్న ఒక వ్యక్తిగతమైన ఎజెండా ఉందా? నాకు పదవే కావాలనుకుంటే
నేను ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా చేసి గెలిచి రాగలుగుతా, భారీ మెజార్టీతో గెలిచి రాగలుగుతా. నేను అప్పుడున్న ఇది ఉందా 100% ఇంకా ఎక్కువ ఉంది. భారీ మెజార్టీ చూపించి తీసుకొని రాగలుగుతా ఒకవేళ నా ఎజెండా అయితే. రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామనే మాట చెప్పినారు. అవును. ఎప్పుడన్నా కేసీఆర్ ఆ పని చెప్పిండా? భారతీయ జనతా పార్టీ ఆ పని చేసిందా? అది మా ఎజెండా, అది మా ఎజెండా. మా అధిష్టానం, మా రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ రెడ్డి గారు కులగణన చేపడతామనేటువంటి మాట బలంగా ఇక్కడ ప్రజలు వినిపించారు. అది కాదా రేపు రేపు మా భవిష్యత్ బీసీల రాజకీయాలకి అదొక గొప్ప స్టెప్ కాదా? అటువంటి దాన్ని మేము ఆస్వాదించాలి, ఆహ్వానించాలి కూడా. ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో మీరు చాలా చెప్పారు ఎలక్షన్స్కి ముందు 5 లక్షల మందితో మీటింగ్ అన్నారు, బీసీలు అన్నారు, అందరిని మేము మొబిలైజ్ చేస్తున్నాము, వాళ్ళకి టికెట్లు వచ్చేలాగా అన్నారు. కానీ ఎక్కడదక్కడే ఆగిపోయింది కదా, మళ్ళీ ఎక్కడ వాతావరణమే కనిపిస్తుంది. ఎస్ రఘు, ఆ రోజు జరిగింది ఏంటంటే పరేడ్ మైదానంలో మీటింగ్ కోసం ఒక కమిటీ చేసినాం. ఆ కమిటీకి సంబంధించి విపరీతం పర్మిషన్ల కోసం ప్రయత్నం చేసినాం, రకరకాల ఇష్యూస్ చేసినాం. అప్పటికి నేను చాలామందితో మాట్లాడినా, చాలామందితో ఎక్కడి నుంచి ఎక్కడ పబ్లిక్ రావాలి, ఏం కథ, వ్యవహారం ఏంది, ఇట్లా ఈ మీటింగ్లకు సంబంధించి ఎట్లా మొబిలైజ్ చేయాలి, మనీ ఎట్లా మొబిలైజ్ చేయాలి, ఎట్లా గ్యాదర్ చేయాలని ఆ రోజు నిజంగా బలమైన చూపించే వాళ్ళం. కానీ ఒక్క క్షణాన ఎక్కడ ఇబ్బంది పడ్డామంటే ఇవన్నీ బీసీల ఓట్లు జీలిపోయి మళ్ళీ దుర్మార్గుడు అధికారంలోకి వస్తే అప్పుడు రఘు పరిస్థితి ఏంది, మల్లన్న పరిస్థితి ఏంది, ఈ నమ్ముకున్న జనం పరిస్థితి ఏంది అన్న ఒక్క విషయంతోనే కాంప్రమైజ్ అయినాం రఘు. అన్న తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఏకైక ఉద్యమం బీసీల ఉద్యమమే. ప్రతిసారి కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నిసార్లు ఎందుకు కాదు, అన్నిసార్లు ఆదివారం ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏదో ఒక ఇష్యూ వస్తుంది. ఫస్ట్ అయితే పని కానీ మిగతా తర్వాత చూద్దాం అనుకుంటాం. లేదు రఘు, తెలంగాణ మూమెంట్లో తెలంగాణ రానివ్వండి, మిగతా తర్వాత. ఎందుకంటే మొన్న కేసీఆర్ పోనీయండి ఫస్ట్, మిగతా తర్వాత అని అనుకున్నాం. రేపు పొద్దున కూడా ఇదే రకమైన సిచ్యువేషన్ రావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి మేమంతా ఎందుకు అట్రాక్ట్ అయినామంటే కులగణన ఒక్కటే. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ రఘు, అది అవసరం. అది మా జాతులకు, నిమ్న వర్గాలకు అది అవసరం. ఈ దేశంలో ఎన్ని పులులు ఈ కవాల అడవుల 4 ఉండే 5వ ఎటుపోయిందని ఇంకులాడుతురు, కానీ మా లెక్కలు చెప్పేటోడు లేడు. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ముదిరాజులు ఎంత, మున్నూరు కాపులు ఎంత, గౌడ్లు ఎంత, పద్మశాలు ఎంత, ఈ లెక్క చెప్పినట్టు లేడు. మరి రాహుల్ గాంధీ గారు బలంగా ఆ మాట మాకు రాహుల్ గాంధీ గారు చెప్పారంటే ఆ కుటుంబం చెప్తే 100% ఇంప్లిమెంట్ చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీల వైపు అడుగులేస్తూ ఉంది, బీసీల ప్రగతి కోసం ప్రయత్నం చేస్తూ ఉందని నమ్మి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో నమ్మొచ్చా ఈ పార్టీలని? 100%. అంటే రాహుల్ గాంధీ గారి మాట, సోనియా గాంధీ గారి మాట, ఇది 100% నమ్మొచ్చు. వాళ్ళ మాట ఇవ్వరు అంత ఈజీగా, మాట ఇస్తే చేసి చూపెడతారు. సో ఇప్పుడు కులగణన చేసే అవకాశం ఉందా? మరి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, మీరు రేవంత్ ముందు ఏమైనా ప్రస్తావన తీసుకొచ్చారా? ఎందుకు? అది రాహుల్ గాంధీ గారి ఆదేశం, అది అధిష్టానం ఆదేశం. అక్కడ బీహార్లో నితీష్ కుమార్ చేసిండు స్టేట్ గవర్నమెంట్, చేసి ఇక్కడ కూడా వీళ్ళు చేయాలా? ఏపీలో మొన్న కంప్లీట్ చేసిరు. ఆ రిజల్ట్, ఏపీ రిజల్ట్ కూడా త్వరలో బయట పెడతారు. ఈ ఏపీ తెలంగాణలో కూడా కులగణన జరుగుతుంది ఖచ్చితంగా, డౌట్ ఏమన్నా. సో మొత్తానికి మీరు ఒక బలమైన ఎజెండాతో ముందుకెళ్తున్నారు. 100%. సో అల్టిమేట్ ఏంది, మీ టార్గెట్ ఏంటి అసలు? టార్గెట్ ఏం లేదు రఘు, ప్రజలకు చట్టసభలో కూర్చోవాలి. నేను చట్టసభకు పోవడం అనేది నేను ఎట్లా పోవన్నా పోతా రఘు. ఒకరోజు ఇటో అటో నేను పోగలుగుతా, ఖచ్చితంగా పోయి చూపిస్తా. కానీ ప్రజలు కోరుకున్న తెలంగాణ, ప్రజలు కోరుకున్న దేశం, ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలనేది మా పార్టీ ప్రధాన లక్ష్యం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. టీఆర్ఎస్ నాయకులు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తినతందుకు బుక్కెడు బువ్వ లేనప్పుడు అధికారాన్ని చేపట్టింది. అక్కడి నుంచి కేసీఆర్కు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్తే మళ్ళీ బుక్కెడు బువ్వ ఈ పూటకి బియ్యం కొనుక్కొచ్చుకునే కాడికి తెచ్చిండు. కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి తీసుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, వీళ్ళంతా వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్. వీళ్ళంతా వాళ్ళు వారి స్థాయిలో పనిచేసారు. దేశానికి కంప్యూటర్ పరిచయం చేసినోడు ఎవరు? రాజీవ్ గాంధీ గారు దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిండు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఈ పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డ పార్టీ. ఇప్పుడు ప్రశ్నించే మల్లన్న
ఇంకా కాంప్రమైజ్ అయి ఉన్న పార్టీని పైకి లేపడం తప్ప ఇంకొక మాట ఏం రాదు కదా మీ నోటి నుంచి. ఒక విషయం చెప్తా రఘు, ఈ ప్రభుత్వాన్ని నేను కోరి తెచ్చుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న ప్రభుత్వం. అంటే సహజంగా ఏమనుకుంటారంటే చూసే జనం మామూలుగా ఏమనుకుంటారు, నువ్వు ఎప్పుడు కొట్లాడుతూనే ఉండాలన్నా, నీ ఈపులో గాయాలు మాని మళ్ళీ కొట్టించుకోవా, ఇట్లుంటుంది అన్నట్టు. సహజంగా అటువంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఎంతసేపు టీవీ ముంగడ కూర్చున్నాగా ఇక కానీ నువ్వు అట్లే ఉండాలమ్మో, నువ్వు ఇట్లా అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన అట్లా ఉంటుంది. కానీ నేను ఆచరణలోకి తీసుకురావాలనుకుంటున్న ఆలోచనని అంత ఈజీగా మూర్ఖత్వంగా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 30 రోజులు కాలే అధికారంలోకి వచ్చి, అప్పుడే కేటీ రామారావు, హరీష్ రావు, ఈ బ్యాచ్ అంతా ఏదో 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 అయిపోతుంది అనేటువంటి యాంగిల్లోకి తీసుకొస్తా ఉన్నారు. నిజంగా దమ్ముందా వీళ్ళు? చర్చకు వచ్చే దమ్ముందా? తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు చేసిన మోసం, వీళ్ళు చేసిన కబ్జాలు, వీళ్ళు చేసిన అవినీతి ఒక్కటొకటి బయటకు వస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోతూ ఉన్నారు వీళ్ళు చేసిన కథలన్నీ చూస్తూ ఉంటే. కాబట్టి నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పరిపాలన అందాలంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇవాళ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను అక్కడ ఏది పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే మీ తొలి వెలుగులోనే కదా లైవ్ పెట్టింది, కంచె బలగొడుతున్న లైవ్. నేనే వెళ్ళిన అక్కడికి, మీరే వెళ్ళారు కదా, కంచె బలగొట్టిన లైవ్ చూసిరు కదా మీరు. అంటే ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని ఆలోచించిన ముఖ్యమంత్రి గారు ధర్నా చౌక్ను ఓపెన్ చేయమని చేయించాడు. ఇవాళ నిరసన చేసుకునే హక్కునిచ్చిండు. ఈ హక్కులను కాల రాసినోడు కేసీఆర్. సరే, కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ని కంపేర్ చేస్తే 100% బెటరే. మనం గాలి పీల్చుకోగలుగుతున్నాం, ఈ ఫేస్ టైంలో ఏం లేకుండా జనరల్ కాల్లో మాట్లాడగలుగుతున్నాం. సో ఆ వెసులుబాటు ఉంటుంది, కొంత డెమోక్రటిక్గానే ఉంటుంది. ఈయనగా కేసీఆర్ కాకుండా ఎవరు వచ్చినా ఇదే రకమైన పరిస్థితి కొంత ఉండేది, కాదనట్లేదు. కానీ మీరు గవర్నమెంట్ అన్న తర్వాత తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి, ఎమ్మెల్యేలు ఓడోడు కబ్జాలు చేస్తూనే ఉంటాడు. మరి వీటన్నింటిని ఫోకస్ చేయాలి కదా, మీలాంటి వాళ్ళు ఆ పనిలో ఉంటారా? అదే చేస్తా ఉన్నాం రఘు. నేను ఇప్పటి వరకు నేను చేస్తున్నటువంటి పని మామూలు పని ఏం చేస్తలేదు. ఇప్పుడు రైతు బంధు పడలేదు, మనం అడగాలి కదా ఎందుకు రాలేదు విషయం. క్లియర్ గా రైతు బంధు విషయంలో గవర్నమెంట్ చెప్పింది జనవరి ఎండ్ వరకల్లా రైతు బంధు పైసలు ప్రతి రైతు అకౌంట్ లో జమ చేస్తామని చెప్పింది. ఆ అవకాశాన్ని ఈ 30 రోజుల్లో ఇక తేల్చవయా చీల్చవయా అని అనాల అవకాశం ఇవ్వాలి కదా గవర్నమెంట్కి. ఓకే, అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి గవర్నమెంట్కి. నేను నమ్ముతున్నా రఘు, 100% గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తాడు 100 రోజుల్లో. 100 రోజులు అయినాక మాట్లాడుకుంటే ఏది అమలు చేస్తా అన్నావని నువ్వు చెప్పి మేము ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం ఇప్పటివరకు వర్క్ చేయాలని చెప్పి ఆ ప్రాసెస్లో ఉన్నాం కదా. కానీ పైసలే లేవు కదా. ఇప్పుడు 6,71,000 కోట్ల అప్పు చూపిస్తున్నారు. ఎట్లా ఏ నుంచి తెచ్చి ఈ హామీలన్నీ నెరవేరుస్తారు? అంటే ఖచ్చితంగా రఘు, ఎందుకంటే ఈ దొంగల ముఠా చేసిన సంపద అంతా మళ్ళీ ప్రజల పరం చేయాల్సిందే, ఖజానాలు జమ చేయాల్సిందే. రెండోది, కేంద్ర రాష్ట్ర మధ్యల సంబంధాల్లో ఎంత మార్పు కనిపిస్తుంది రఘు నీకు? గతంలో కేసీఆర్ ఎన్నడన్నా పోయి ఓ కేంద్ర మంత్రిని కలిసి ఇవి మా రాష్ట్రానికి రావాల్సింది గిది, మాకు రాష్ట్రానికి ఇవ్వాల్సింది గిది, మాకు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ రావాలి, దీనికి సంబంధించిన డబ్బులు రావాలి, లేకపోతే ఆంధ్ర తెలంగాణ విడిపోయినటువంటి విభజన హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలి, ఇటువంటి అంశాలు ఎన్నడన్నా కేసీఆర్ నోటి నుంచి కానీ కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఎప్పుడన్నా మీడియాలో చర్చకు వచ్చినాయా? కేసీఆర్ పోతే కలిస్తే మోడీని కలవాలి, లేకపోతే అమిత్ షాని కలవాలి. ఇప్పుడు కేంద్ర మంత్రులను కేసీఆర్ చూస్తే ఏ బుడపొరగాలని అనుకుంటాడు. కానీ ఆయన కేంద్ర మంత్రి, మొత్తం ఈ దేశంలో ఒక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇతను నామూషికి పోయి నువ్వు నాకు ఇచ్చేదేంది, నేనే కడతా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతీసిండు. కేంద్ర రాష్ట్ర సంబంధాలని వాళ్ళ ముఖ్యమంత్రి గారు మళ్ళీ కలిపిండు. కేంద్రంతో రాష్ట్రాలు ఎట్లా వ్యవహరించాలి, కేంద్రాల నుంచి రావాల్సిన రాష్ట్రాలు ఎట్లా తీసుకోవాలి, దానికి ఒక ప్రాతిపదికన, దానికి ఒక ప్రయత్నము, అది దాని దిశగా ఒక కార్యాచరణ అది చేస్తూ ఉన్నాడు. ఇవాళ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డనన్నా ఉచితంగా బస్ ఎక్కి ఇంటికి పోయే అవకాశం ఎన్నడన్నా ఆలోచించిన కేసీఆర్? ఇది ఎన్నడూ ఆలోచించలే. ఇదంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతికి స్పెషల్ బస్సులు కానీ ఏ బస్సులు ఎక్కినా సరే మహిళలకు ఫ్రీగా ఉచిత రవాణా. ఇది కాంగ్రెస్ పార్టీ, ఆ తల్లి సోనియా గాంధీ ఒక హామీ ఇస్తే ఆ హామీ నిలబెరుస్తూ ఉంది. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు జనవరి లోపు
ఏది జనవరి ఎండింగ్ లోపల రైతు బంధు నిధులు జమ చేయాలని ఆలోచిస్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ అప్పులు చేస్తున్నారు, మీరు చేసేది ఏముందని ఇంకొకటి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు రఘు, కాదు అప్పులు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి తండ్రి అసంటోడు కేసీఆర్, ఎవరు సారీ రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి పెద్ద. పిల్లల కడుపు మాడుతుంటే ఆన్నో ఇన్నో అడుక్కొచ్చి పెట్టాలి, అది ఆయన బాధ్యత. పిల్లల కడుపు మాడినా సరే నేను ఏమి చేయనంటే కేసీఆర్ చేసిన కథ, ఇవన్నీ కేసీఆర్ చేసినాయి కదా. రాష్ట్రం దివాలా తీయడానికి కారణమే రేవంత్ రెడ్డి గారా? కేసీఆర్ కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాల నుంచి అధికారంలో కూర్చొని బొక్కసాలు నింపుకొని కోట్ల రూపాయలు దండుకొని ఇలా కాళేశ్వరం లాంటి దిక్కుమాలిన ప్రాజెక్టు కడితే కాళేశ్వరం నడిపించకపోతే 16,000 కోట్లు కట్టాలి, నడిపిస్తే 25,000 కోట్లు కట్టాలి. మరి ఇటువంటి అన్ని గుదిబండలు తయారు చేసిన తర్వాత కనీసం ఈ పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఎక్కడ మీరు చూడండి, కేసీఆర్ లాగా ఎంత చందులాల్ దర్బార్ లేక ఫస్ట్ అయితే అప్పు తీసుకురా 4 రూపాయల 5 రూపాయల తర్వాత అని ఆయన వ్యవహారం. మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు తక్కువ వడ్డీకి దొరికితే అక్కడ తీసుకురావాలనేది మా అభిప్రాయం. కేసీఆర్ చేసినటువంటి కథ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ చెప్పిండు కదా ఏం చేసిండు అనేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి పాపానికి ఇంకో 10 ఏళ్ల వరకు కూడా కేసీఆర్ కారకుడు. కానీ ఆయన మీద చర్యలు ఏం తీసుకుంటారని అయితే ఏమనిపిస్తలేదు. 100%. ఎందుకంటే కాళేశ్వరం మీద విచారణ అని అనాలి, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, ఇంకోటి చేయాలి. వీళ్ళు మేడిగడ్డకే పరిమితమయ్యారు. లేదు, ఆ మేడిగడ్డ ఓన్లీ ఎలాంటిది మెగా 90% పనులు చేసిండు, దాన్ని పక్కన పెట్టిర్రు. సంవత్సరం కింద మేడిగడ్డ పంప్ హౌజులు మునిగి, అన్నారం పంప్ హౌజులు మునిగి, మరి వాటి మీద విచారణ ఏది? అంటే ఇవాళ మీరు క్లియర్గా సిబిఐకి ఎందుకు లెటర్ రాస్తలేరని బీజేపీ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పింది. మీరు స్టేట్మెంట్ చూడండి, కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది, మేము సీజే గారికి లేఖ రాయడం జరిగింది. లేదు, రేవంత్ రాసింది ఓన్లీ ఆన్ మేడిగడ్డ. నేనేమంటున్నా, మేడిగడ్డ ఇష్యూ ఒకటి, కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సంబంధిత శాఖ మంత్రి క్లియర్గా చెప్పినాడు, కాళేశ్వరం పైన ఎంక్వైరీ జరుగుతుంది, కాళేశ్వరం వ్యవహారం పైన ఎంక్వైరీ జరుగుతుంది అనేటువంటి మాట క్లియర్గా చెప్పినారు. ఎంటైర్ కాళేశ్వరం పైన ఆ వ్యవహారం పైన ఎంక్వైరీ జరుగుతుంది. మీరు అంటున్నారు సిబిఐకి లేఖ రాయట్లేదు. ఏమైతే సిబిఐకి లేఖ రాస్తే మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పలేదా, దొంగను తీసుకుపోయి గది దొంగ కప్ప చెప్పినట్టుంటుందని. మరి అప్పుడు కూడా డిమాండ్ చేసింది కదా, మరి ఏమని? అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలని అప్పుడు గతంలో డిమాండ్ చేసిందే కదా. సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండే కాదు, ఆధారాలు కూడా కదా పంపింది. ఆధారాలు పంపితే కూడా సపోర్ట్ చేయకపోతే ఓకే, అప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళతో ఇప్పుడు ఏం చేయగలుగుతాం? అందుకోసం సిబిఐని కానీ కేసీఆర్ని కానీ నమ్మే పరిస్థితులు లేము. ఖచ్చితంగా ఈ రాష్ట్ర జ్యుడిషియరీ సిస్టమ్ పైన ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పైన, కేసీఆర్ అధికారులు కాదు, ఈ బిహారీ ముఠ కాదు, స్వచ్ఛంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి నిజాయితీ పరులైనటువంటి అధికారులతో ఎంక్వైరీ జరుగుతుంది, దోషులు తేలుతారు, దోషులకు శిక్ష తప్పదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎలక్షన్స్కి ముందు, కేసీఆర్ కుటుంబము వాళ్ళంతా తిన్న భూములు తిరిగి తీసుకొని పేదలకు పంచుతాం అన్నారు. ఇది సాధ్యమేనా? సాధ్యం. ఎందుకు సాధ్యం కాదు? ఇవాళ ఎన్ని భూములపైన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేకమైనటువంటి భూములపైన ఎప్పటికప్పుడు విచారణ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు కొట్టేసిన భూములన్నింటినీ ఇప్పుడు గదగద ఉంచుతా ఉన్నారు. నవీన్ మిట్టల్ గారు ఏం చేశారు తెలుసా? కరెక్ట్ 4 రోజుల క్రితం ఇదివరకు దాకా ఎవరికైతే భూములు అక్రమంగా కట్టపెట్టారో అవి రివర్సింగ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ భూములు క్యాన్సిల్ చేసి, వాళ్ళ పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేసి ఇంట్లో మనిషిని పెట్టుకొని చేస్తూ ఉన్నాడు ఈ పని అంతా. మరి నవీన్ మిట్టలే కదా మొన్న ధరణి మీద కమిటీ వేసింది, కమిషనర్గా అధ్యక్షత కమిటీ వేసింది ఆయనే. ఏదైనా ఒక వ్యూహం ఉంటుంది కదా గవర్నమెంట్ దగ్గర. ఇప్పుడు తప్పిస్తే పారిపోయేటట్టు ఎందుకు తప్పియాలి? పెట్టాలి ఆడ పెట్టి అలా కళ్ళం గట్టి వ్యవహారం జరగాలి. ముఖ్యమంత్రి గారికి ఏ ఆలోచన లేకుండా జరగదు కదా. ఓకే, ఆయనకు ఆలోచన ఉంటుంది కదా ఏం చేయాలనేది. ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టుగా అంత ఈజీగా ఏం లేదు. సీఎం గారు సీరియస్గా ఉన్నారు, ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏం చేయాలనో తెలుసు, ఖచ్చితంగా చేస్తాడు. ఒక్క గుంట భూమి కూడా పోనీయాడు, నేను నమ్ముతా ఉన్నా. దమ్ముంటే చేసుకోండి అని కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా చెప్తున్నారు. కాళేశ్వరం మీద వద్దంటే ఇజ్జత్ పోతుంది కాబట్టి దమ్ముంటే చెప్తారు. భూముల మీద చేసుకో, వద్దంటే ఇజ్జత్ పోతుంది కాబట్టి దమ్ముంటే చేసుకోరు. దమ్ము ఉందా లేదా చూస్తారు కదా. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి దమ్ము ఉందా లేదా చూస్తాడు కదా కేటీ రామారావు. 30 రోజులకే దమ్ము చూపించాలనుకుంటున్నాం, ఇంకా చాలా రోజులు ఉంది. ఇంకా మీరు దమ్ము వచ్చి లోపడబడి దాకా ఉంటుంది. ఇప్పటికే చందమామని తెచ్చి ఇంకా చేస్తలేవేంది, ఇంకా మమ్మల్ని అంతలేవేంది, ఇంకా లోపడెత్తలేవేంది అని అడుగుతున్నావు.
సింహం బయటికి వెళ్తుందట కదా మరి ఏ సింహం? కేసీఆర్. సింహం తొంటిరిగి పడ్డది. సింహం బయటికి వెళ్ళి గర్జించేంత లేదు సింహానికి. అవి దంతాలు లేని సింహం అది, ఇప్పుడు గోర్లు లేని సింహం అది. ఫిబ్రవరి నుంచి అది వేటకు పోయినా కూడా దవడలతో వచ్చి పట్టుకుంటే ఆగేయి. దంతాలు లేని పులి వేటకు పోయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ దాని దంతాలు వీగి జనం ఇట్లా కూర్చుండబెట్టిరు. దంతాలు లేని పులి వేటకు పోయినా కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చినా రెండొకటే. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారట, కేటీఆర్ ఇంకో దగ్గర నుంచి అట, హరీష్ రావు ఇంకో దగ్గర, కవిత నిజామాబాద్, ఇట్లా వీళ్ళంతా పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదా? వినోద్ రావు ఇంకో దగ్గర. ఒక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈ స్థానాల్లో కూడా సిరిసిల్ల కాడ కేటీఆర్, హరీష్ రావు కాడ సిద్దిపేట కాడ హరీష్ రావు, గజ్వేల్ కాడ కేసీఆర్, వీళ్ళు గెలిచింది అక్కడ విపరీతమైన నిధులు అక్రమాలకు పాల్పడి ఓట్లను కొని భయభ్రాంతులకు గురి చేసి గెలిచిరు తప్ప తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి వీళ్ళ ముగ్గురు ముఖం చూసే ఓటేయలే కదా. వీళ్ళ ముఖం చూసే జనం ఓటేయలే. ఓకే, వీళ్ళ ముఖం చూసే జనం ఓట్లేయలే. నువ్వు అంతేందుకు మన భువనగిరి నియోజకవర్గంలోనే లాస్ట్ 3 రోజుల దాకా పైలశేఖర్ రెడ్డి గెలుస్తాడు అనేటువంటి ఒక ఊపు ఉండే. ఎప్పుడైతే కేటీ రామారావును ర్యాలీకి తీసుకొచ్చిండో, ర్యాలీకి తీసుకురాగా అచ్చా వీళ్ళకి ఆ ఓటేసేదని జనం ఏం చేసారు, కాంగ్రెస్ ఓటేసారు. దాంతో ఏమైంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. వీళ్ళు ఎక్కడ నిలబడ్డా వీళ్ళ పని అయిపోతుంది. శివలింగం మీదకేని తేలు కిందికి జారి పడ్డది. సో ఎంపీ ఎలక్షన్లో వీరు పోటీ చేసిన గెలవరా? ఏడ మెదక్ నుంచి కేసీఆర్ గెలవరు. ఒకటే హోప్ ఉందని అంటున్నారు. వీళ్ళు ఎక్కడ గెలవరు, వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళకు తెలంగాణకు బొడ్డుతాడు తెగిపోయింది. వీళ్ళకు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి బంధం తెగిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా చేసే అవకాశం ఉందా? అట్లా కూడా ఛాన్స్ లేదా? ఐఆర్ఎస్ చేయమని, ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితి అని చేయమని ఎవడొద్దంటుడు కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ పదాన్ని తీసేయడం వలన ఇదంతా జరిగింది. సో మళ్ళీ మనం టీఆర్ఎస్ తీసుకొస్తే అందరు మన దగ్గరికి మళ్ళీ వస్తారని. నువ్వు అందులోకేని ఇది తీసుడు అది తీసుడు, ఫస్ట్ నీ శరీరంలోకేని అహంకారం ఫకర్ తీసేయాలి మీరు. అది తీసేస్తే జనం ఏమన్నా చిప్పలో ఇంత కూడేస్తారు. అదే అహంకారంతో, అదే విర్రవీగ మాటలతోటి, అవే బలుపు మాటలతోటి జనాన్ని ఇంకా మేమేదో దున్నుతాం చేసి ఏం చేస్తారు మీరు? ఏమవుతుంది మీతోటి? సరిపోదా? చేసింది 10 ఏళ్ళలో చేసిన పెంట సరిపోదా? ఇంకేడు ధరిస్తారు మీరు? ఇప్పుడు ఢిల్లీకి పోయి ఈయన పోయి మళ్ళీ చేస్తాడు. ఈయన ఢిల్లీకి పోయి కారు సారు 16 ఢిల్లీలో సర్కార్ అని ఏమైంది? రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు రాసి పెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ. అంతేనా? టీఆర్ఎస్ అనేది అసలు లెక్కలోకి రాదు. ఏ నియోజకవర్గంలో రాదు. సో ఎన్ని రావచ్చు కాంగ్రెస్కి? కాంగ్రెస్ 14 దాకా గెలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు బీజేపీ ఉన్న వాళ్ళు కూడా గెలవరా? గెలవకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఉన్నటువంటి ఊపు ఖచ్చితంగా 14 సీట్ల వరకు కాంగ్రెస్. మోదీ వేవ్ కూడా కనబడుతున్నది అంటున్నారు. సెంట్రల్లో ఓవరాల్గా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే మళ్ళీ బీజేపీని వచ్చే అవకాశం ఉంది అన్నది కేంద్రంలో టాక్. అది జనరల్గానే మాట్లాడుకుంటారు. విషయం ఏంటంటే బీజేపీ అంత ఈజీగా వచ్చే అవకాశాలు ఏమి లేవు. ఈ మీడియా, మోడీ మానియా మీడియా ఏదైతే ఉందో, ఈ మీడియా ఒక వేవ్ని క్రియేట్ చేసి చూపిస్తూ ఉంటుంది ప్రతిసారి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అది భ్రమ. ఇక్కడ మనం కూడా అనుకున్నాం ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. ఏమైంది? భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు దేశంలో మోడీ ఒత్తిడి, మోడీని చూడలేదా 10 ఏళ్ళు బట్టి? మోడీలో ఉప్పు ఎంత, రుచి ఎంత, చిక్కదనం ఎంత, ఈ దేశ జనానికి ఎరికే కదా. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కడతను రామ మందిరం ఆల్రెడీ ఉంది, కట్టాల్సిన పని లేదు. ఓకే, కాబట్టి కేసీఆర్కు మోడీకి ఉన్నటువంటి అంతర్గత సంబంధాలు ఈడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎప్పుడైతే మోడీ సోబత్ బట్టి ఈడ నాశనం అయ్యాడు. అరే ఇప్పుడు మోడీతో సోపత్ ఉంటే మా చెల్లె ఎప్పుడు అరెస్ట్ అయ్యేది, ఎందుకు అరెస్ట్ చేయలేదని అంటుండే కదా కేటీఆర్. మరి మోడీతో సోపత్ ఉండుంటే మరి మా చెల్లె అరెస్ట్ అయ్యేది కదా అంటుండే కదా. సోపత్ ఉంటే ఎట్లయితే? లేదు, ఒకవేళ ఆ పరిస్థితే ఉంటే మరి అరెస్ట్ అయ్యేది కదా. ఎందుకు కాలేదంటావు రఘు? నీ అనాలిసిస్ ఏం చెప్పు. ఆమె ఎందుకు అరెస్ట్ కాలే? అరవింద్ కేజ్రీవాల్ని గడికోపారి ఇచ్చి వస్తావా రావా అని అడుగుతా ఉన్నారు. మనీష్ సిసోడియాని తీసుకుపోయి లోపటేసారు. కాదు కదా, ఇప్పుడు బీజేపీకి కూడా ఒక ఆప్షను బీఆర్ఎస్ లేకుంటేనే కదా బీజేపీ ఇక్కడ ఎదగడానికి అవకాశం ఉండేది. అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మాయమాటలు చెప్పి నరేంద్ర మోడీ గారిని నమ్మించి ఉంటాడు. నీకెందుకు మహారాష్ట్ర మై దేఖలేతాం, ఏపీ మై సమాల్ లేతాం, ఒడిస్సాకు బి మై కర్తుం అని ఏదో చెప్పి ఉంటాడు. కథ చెప్పింటాడు. ఆ కథలో నరేంద్ర మోడీ గారు ఆ ట్రాప్లో పడ్డాడు. తీరా ఏమైందంటే అది బెడిసి కొట్టి
బెడిసి కొట్టి నరేంద్ర మోడీ గారే ఇప్పుడు ఆయనతో నన్ను మింగుతాడు అనేటువంటి భయంలోకి వచ్చింది. మీరు చూడండి, కేసీఆర్ ఎప్పటికున్నా ప్రధానమంత్రి చెప్పిండు కదా ఎన్డీఏలో నన్ను చేర్చుకోమని చెప్పి వచ్చిండు కేసీఆర్ అని చెప్పి, ఇక మనకి బంధం లేదని ఎట్లా చెప్పగలుగుతాం? అంటే నేను అనుకోవడం ఏంటంటే, సరే ఇప్పుడున్న టాస్క్ అయిపోయి ఉండొచ్చు, మొన్నటి వరకు అనుకున్న టాస్క్ కొంచెం తలకిందులు కావచ్చు, ఏదో అయిపోయింది. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పరిస్థితి మారాలంటే ఫస్ట్ అక్కడ బీఆర్ఎస్ ఉండొద్దు కదా. వాళ్ళు ఒక విషయం చెప్తున్నా, వాళ్ళు ఎప్పటికైనా కేసీఆర్ శరణు కోరినా వాళ్ళు కోరరేమో అంటున్నా నేనేం వాళ్ళెందుకు కోరరు, వాళ్ళకి కావాల్సింది అదే కదా. రేపు కేసీఆర్ 1-6 సీట్ గెలిచి ఎవరికి తీసుకుపోయి ఇస్తాడు? ఇగో సార్ మోడీ సార్ 2 గెలిచి వచ్చినా అని చెప్తాడు. గెలిచే అవకాశమే లేదు కానీ ఇగో 1-6 గెలిచి వచ్చినా సార్ అని చెప్తాడు. రేపు పొద్దుగాల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న చోట, ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న చోట భారతీయ జనతా పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టుకుంటూ వచ్చాయి. కిషన్ రెడ్డి గారు ఎందుకు పోటీ చేయలేదు? ఓకే. డికే అరుణ గారు ఎందుకు పోటీ చేయలేదు? లక్ష్మణ్ గారు ఎందుకు పోటీ చేయలేదు? ఇదంతా కొల్లుడు పాలిటిక్స్ వీళ్ళయ్యి. ఓకే. వీళ్ళు ఖచ్చితంగా అనుకొని ఆ ఎన్నికల్లో కేసీఆర్ను గెలిపించాలన్న ప్రయత్నం చేసిరు. కేసీఆర్ ముందు మేము అసెంబ్లీ ఎన్నికల్లో మీకు అవకాశం ఇస్తాము, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు అవకాశం. ఇప్పుడు 2వ టాస్క్ నడుస్తూ ఉంది అన్నట్టు. 2వ టాస్క్లో ఉన్నాడు కేసీఆర్. ఇప్పుడు ఏదో కేసీఆర్ ఇక్కడ గెలిస్తానుకో కాదు, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారిని ఎట్లా గెలిపియాలి, ఆ పార్టీని ఎట్లా గెలిపియాలనే పనిలో ఉంటున్నాడు ఆయన. అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఎలక్షన్స్ తర్వాత ఏమైనా ప్రభుత్వం అటు ఇటు అయ్యే అవకాశం ఉందా? కాదు. ఉండదా? కాదు. జస్ట్ 4 కదా తేడా, ఇంకో 1-5. కాంగ్రెస్ పార్టీకి ఓటమి కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒడిదుడుకులు కొత్త కాదు. మీరే అన్నారు కేసీఆర్ ఉత్తగానే మింగేస్తాడు 20 మందిని. అయితే ఎప్పుడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి పెంట, చేసిన ఆగమంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఎప్పుడు ఇట్లా చెవుల్ని కబెట్టి తిన్నారటు గాంధీ భవన్ దిక్కు పిలుస్తారేమో వద్దామని. కాబట్టి నేను చెప్తున్నా కదా, కేసీఆర్ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నిజంగా అనుకుంటే ఒక్కడు కూడా మిగిలాడు అక్కడ, ఒక్కడు కూడా. కానీ మా విధానం అది కాదు. మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఆట నువ్వు మొదలు పెడితే ఎట్లా ఎండ్ చేయాలో నాకు తెలుసు అని చెప్పిండు కదా. ఆ ఎండింగ్ మంచిగానే ఉంటుంది. ఓకే. సో అల్టిమేట్గా తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా ఉంటాడా ఎక్కడైనా? లేదు ఇప్పుడు ఒక పార్టీలో జాయిన్ అయ్యింది కాబట్టి ఏదో ఒక లీడర్ కోటరీలో ఉండాల్సిన వ్యక్తేనా? అంటే లేదు మీరు ఒక కోటరీని తయారు చేసుకుంటారా భవిష్యత్తులో? కాంగ్రెస్ పార్టీలో అనేకమైన అర్రలు ఉంటాయి పోయి. ఒక ఇంట్లో 4 బెడ్రూమ్ ప్లాట్లు ఎక్కువ ఉంటుంది. ఓ రూమ్ లొగలు కూర్చుంటారు, ఓ రూమ్ లొగలు కూర్చుంటారు, ఓ రూమ్ లెవెల్ కూర్చుంటారు. ఏడలేనుడు ఆళ్ళ కూర్చుంటాడు, లేనుడు కిచెన్లో కూర్చుంటాడు. అంటే ఇంట్లో ఏమున్నప్పటికీ ఇది కాంగ్రెస్ హౌసే. ఇంట్లో 24 ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో ముఠాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ ఏముండయి. ఇది రక్తం లేనట్టు భీకర యుద్ధం ఇదంతా. కాంగ్రెస్ పార్టీలో జరిగేదంతా రక్తపాతం లేని భీకర యుద్ధం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను ఎట్లా ఉంటా అనేది మా అధిష్టానం నిర్ణయం చేస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారం, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చేయాలనేటువంటి అంశం కాడ నేనున్నా. నా 6-7 సరే, మీరు ఏ అభిప్రాయంతో ఉన్నారో మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఒక సీనియర్, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డో ఇంకొక ఆయన అరే మల్లన్నని నమ్మొచ్చా అని ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. ఇది మీ వరకు కూడా వచ్చి ఉంటుంది, బయట చర్చ కూడా జరుగుతా ఉంది. విషయం ఏంటంటే, అంటే అంత లాయల్గా ఉండగలుగుతాడా ఒక స్టాండ్ మీద? అంటే విషయం ఏంటంటే, నేను ఎవరి నమ్మకాన్నో ఎవరి మెప్పునో పొందడానికి పనిచేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నన్ను ఎవరు నమ్ముతారా, వీళ్ళు ఏం చేస్తారనే నాకు అనదు. నేను సోనియా గాంధీ కుటుంబాన్ని నమ్మిన. ఆ తల్లి తెలంగాణ ఇచ్చింది, ఆ కుటుంబం తెలంగాణ కోసమే కాదు దేశం కోసం కూడా త్యాగాలు చేసింది. నేను నమ్మింది అది. వీళ్ళు తీన్మార్ మల్లన్న అసలు ఎవరికి లాయల్గా ఉంటారండి? ఎవరికి లాయల్గా ఉంటారు? ఓకే, మీద ఎన్ని ఆలింగనాలు చేసుకున్నా కడుపులో ఏ నాయకునికి ఏమేమి ఉండాలో అవన్నీ ఉంటాయి. ఓపెన్ సీక్రెట్ కదా. మంచిగా గదవులతో బలకరించుకొని ఇవన్నీ ఉంటాయి కామన్గా. కాకపోతే ఏంటంటే, నేను ఎవరి మెప్పు కోసం తిరగట్లేదు. ఆ ప్రయత్నం కూడా చేయను. మరి ఎట్లా ఇప్పుడు ఎంపీగా చేయాలంటే బాగా పైసలు కావాలిగా, పార్టీ పెట్టుకుంటుందా? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే రఘు, ఇక్కడ మందుల సామ్యాల్ గారు ఉన్నారు, అవును, బీర్లా ఎలే గారు ఉన్నారు, ఇట్లా చాలామంది ప్రజల కోసం పనిచేస్తున్నారు. తీన్మార్ మల్లన్న చేసిన పోరాటం ఈ ఎంటైర్ తెలంగాణలో
మీకు కూడా తెలుసు రఘు 70 పైచిలకు కేసులు అనుభవించి 100 రోజులు జైల్లో గడిపిన ఒక్కన్నై పోరాటం చేసిన ఒక్కన్నే ఈ కేసీఆర్ మీద ప్రారంభించి ఒక్కన్నై పోరాటం చేసిన ఆ పోరాటం చేసినప్పుడు నేను ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడితే నేను డబ్బు పెట్టినా రఘు 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ప్రజలు కళ్ళ కత్తుకొని గుండెల కత్తుకొని మా తమ్ముడు అని చెప్పి నాకు భారీ ఓట్లను తీసుకొచ్చి ఇచ్చినారు కదా డబ్బు పెడితే వచ్చినాయి ఇదంతా ప్రజల ప్రేమ ఉండాలి ప్రజల ప్రేమ ఉండాలి ప్రజలకు వీడు మావాడు అనేటువంటి ఆకాంక్ష ఉండాలి వీడు మనకు న్యాయం చేయగలుగుతాడు అనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు డబ్బే ప్రధానమైతే ఈ అంబానీలు ఎప్పుడో ప్రధానమంత్రులుగానే ఉండేటోళ్ళు రఘు అది డబ్బు ప్రధానమైనటువంటి అంశం కానే కాదు సో ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ దగ్గర డబ్బు లేకనే ఇన్ని ఓడిపోయిందా 108 నుంచి 39కి వచ్చిందా కేటీఆర్ అన్న 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుంటే నేను గెలిచేవాడిని అని ఏదైతే చెప్పిండో సో ఇప్పుడు అందులో భాగంగా కొన్ని ఛానల్స్ని ముందు పెట్టి నడిపిస్తున్నట్టు కనబడుతున్నది ఇప్పుడు అంటే అదే యూట్యూబ్లో నమ్ముకున్నట్టు కనబడుతున్నది అంటే ఆయన అప్డేట్ కాలే ఇంకా ఆయన అప్డేట్ కాలేదా ఆయన అప్డేట్ కాలే ఇంకా ఆయన అప్డేట్ అయ్యే వరకల్లా ఈ యూట్యూబ్ శకం కూడా అయిపోతుంది ఆయన అప్డేట్ అయ్యే వరకు అంటే విషయం ఏంటంటే కేటీ రామారావుకు సరే మాట్లాడిస్తున్నాడు కదా వాళ్ళతో వీళ్ళతో మనలాంటి వాళ్ళ మీద చేయిస్తున్నాడు అంటే విషయం గవర్నమెంట్ మీద ఇంకా గట్టిగా అన్నట్టుగా మాట్లాడి అవి ఏం చేస్తారంటే అవి ఏడంటూ పెడతా ఉన్నారంటే వాస్తవానికి లంకకు పోయి అంట పెట్టాలి కానీ వాళ్ళ ఇంట్లో నేను ఇప్పుడు పెట్టుకొని వెళ్తూ కాసుకుంటా ఉన్నారు అదే తలగబడుతుంది ఏదో ఒకరోజు అదే తలగబడుతుంది విషయం ఏంటంటే ప్రజలకు క్లారిటీ ఉంది నాకు ఎస్ గవర్నమెంట్ వచ్చి 30 రోజులు అయింది అదే ఇట్లా అంటున్నారంటే ఎంత ఇంటెన్షనల్గా అంటా ఉన్నారు దీని వెనకాల ఏం కథ జరుగుతూ ఉంది 36 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మేము గెలిచే వాళ్ళం అంటే నీకు యూట్యూబ్తోని చుచ్చు ఓపించినాం అన్న విషయం నువ్వు ఒప్పుకున్నట్టే కదా అంతే కదా యూట్యూబ్ ఛానల్ రఘుదో మల్లన్నదో ఎవరు యూట్యూబ్ ఛానలే కదా అంతే కదా నేను చుచ్చు పోయించినామని చెప్తా ఉన్నాయి అంటే మెడికల్ కాలేజీల కంటే యూట్యూబ్ స్ట్రాంగ్ అని చెప్తా ఉన్నావు నువ్వు ఇలా యూట్యూబ్లను కాదు రఘు నువ్వు పెట్టిన యూట్యూబ్ నేను పెట్టిన యూట్యూబ్ ఎందరో మంది పెట్టుకున్న యూట్యూబ్ అల్టిమేట్గా ప్రజలు విశ్వాసం మీద ఆ చర్చ జరిగినప్పుడు ఎవరో పెట్టుకొని ఏవో అని అంగీలు చింపుకున్నంత మాత్రాన్ని ఏం రాదు రగ అది ఏం రాదు ఉత్తదే అది ఆ 10 మంది చూడాలి మళ్ళా అంతే ఆ 10 మంది పెట్టుబడిదారులు ఆ 10 మంది వాళ్ళే చూడాలి వాళ్ళే సప్పట్లు వాళ్ళే తాలియా కానీ మీరు ఒకటి చూడండి ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ప్రజలు చెవులు నిక్కబెట్టింటారు ఏం చెప్తా ఉన్నారు ఏం సబ్జెక్టు ఏం అంశా ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఎంతో కొంత ప్రజల దగ్గరికి అయితే తీసుకుపోగలిగినాం ఇప్పుడు అంతా ఫేక్ ప్రచారం అంటాడు వట్టిదే అది కేటీ రామారావు ఫేక్ ప్రచారం ఆయనే సలీం ఫేక్ లెక్క తయారైపోయాడు కొత్త పేరు పెట్టినట్టుగా కొత్త పేరు పెట్టినాం నేను మొత్తం సలీం ఫేక్ ఇప్పుడు ఆయన సలీం ఫేక్ అంటే మొత్తం ఇక ఇవే ఫేకుడే డ్రామారావు టు సలీం ఫేక్ కన్వర్ట్ చేసేసినాం ఈ పేరు ఎట్లా వచ్చింది ఏది అంటే సలీం ఫేక్ అంటే ఏంది సలీం ఫేక్ అంటే ది అంగ్రేజ్ అనే సినిమా ఉంటుంది ఓహో నాకు తెలియదు అందులో సలీం అంటే ఇది ఫేకుడే ఇక రాత్రి ఇటు పోయి వచ్చిన కరీనా కపూర్తో ఇట్లా ఐస్ క్రీమ్ తిని వచ్చిన ట్యాంక్ బండ్ కడ మషూర్ ఐస్ క్రీమ్ ఈ టైప్ చెప్తుంటారు ఆ టైప్లో ఉంటాయి కేటీ రామారావు వ్యవహారాలు ఈ సలీం ఫేక్ అని పెట్టినాం అన్నట్టు అయితే విషయం ఏంటంటే నువ్వు యూట్యూబ్ ఛానల్ నేను చెప్తా ఉన్నా టీవీ9 నీ దగ్గరే ఉండే ఎన్టీవీ నీ దగ్గరే ఉండే ఎన్టీవీ ఇన్ని ఉండి కూడా ఆఫ్టర్ ఆల్ రఘు తొలి వెలుగు ఛానల్కో మళ్ళీ క్యూ న్యూస్కో నువ్వు చుచ్చు పోసుకొని ఇవాళ నువ్వు 34 పెట్టింటే అయిపోతుంది అని భావిస్తా ఉన్నావు మళ్ళీ వాళ్ళ శాటిలైట్ కమ్ యూట్యూబ్ మళ్ళీ కూడా మళ్ళీ శాటిలైట్లు కమ్ యూట్యూబ్ ఇవన్నీ కార్యక్రమాలు బ్యాంకర్లు లైవ్ ల్యాండ్లు 4G ప్రత్యక్ష ప్రసారాలు 24 గంటలు కెమెరామెన్ ఇన్ని ఉన్నా కూడా అంటే యూట్యూబ్ ఛానల్లోనే కాదు ఈ యూట్యూబ్ వదిలిపెట్టి మనం జనంలో నిలబడ్డ జనం వింటారు అవును అర్థమైందా యూట్యూబ్ ఛానల్ అన్న భ్రమలో ఉన్నాడు ఆయన యూట్యూబ్ ఛానల్లో కాదు మనం చెప్పే మాట భువనగిరి చౌరస్తా వివేకానంద చౌరస్తా కాలనీలో ఇద్దరం కలిసి నిలబడితే జనం వేలాది మంది పోగైపోయి వింటారు ఎందుకు వింటారు ఈ శరీరానికి విలువిచ్చారు జనము యూట్యూబ్ ఛానల్ కాదు ఆ ప్లాట్ఫామ్ మీద దొరుకుతుంది కాబట్టి వింటున్నారు అంతే తప్ప కానీ ఇవి పెట్టుకుంటూ వస్తాయి ఇక్కడ సేమ్ అదే తరీకాలో ఇంకొని పెడితే అది భ్రమ ఆ భ్రమంలోంచి నువ్వు బయటికి రాకనే నువ్వు సలీం ఎక్కువ అవుతావు ఇక ఒకప్పుడు శాటిలైట్ ఛానల్ హవా ఏముంటుండే యూట్యూబ్ ఛానళ్ళు ఇవాళ యూట్యూబ్ ఛానల్ చూస్తే శాటిలైట్ ఛానల్ భయపడే పరిస్థితి శాటిలైట్ వాళ్ళు కూడా శాటిలైట్ ఛానల్ చూడాలన్నా మళ్ళీ ఫోన్ యూట్యూబ్ ఆన్ చేయాల్సింది అంతే కదా అంటే ఆ పరిస్థితి వచ్చింది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనము ఇప్పుడు నేను ఫస్ట్ ఫేస్బుక్లో స్టార్ట్ చేసిన అంటే నాకు తెలియక ఎట్టి పరిస్థితిలో ఇది నేను చెప్పాలి జనానికి కాళేశ్వరం కాడ మేడిగడ్డ కట్టేటప్పుడే పోయి ఆడ గుంజ బాచి దానికి ఫోన్ కట్టి లైవ్ చేసిన నేను ఆడ
నాకు ఇంకా ఎట్లా పోవచ్చు అనుకున్నప్పుడు ఇదో ప్లాట్ఫామ్ దొరికింది. అంతే తప్ప కానీ జియో వచ్చింది, డేటా వచ్చింది, అంతా వచ్చింది, అట్లా పబ్లిక్ దగ్గర పోయినాం. అంటే ఒక మనిషి ఇప్పుడు రఘు తొలి వెలుగులో మాట్లాడినా, క్యూ న్యూస్లో మాట్లాడినా ఇంకో కాడికి రావాల్సిన ప్రజలు చూస్తారు. కానీ ఆ ప్లాట్ఫామ్ మీద నుంచే చూస్తారు అనుకుంటూ పొరపాటు. అది పొరపాటు. నువ్వు ఏమనుకుంటున్నావు కేటీ రామారావు అంటే ఈ 36 యూట్యూబ్ ఛానల్ పెట్టించి 36 మందిని పెడతా ఎట్లా రాదో చూస్తా అని అనుకుంటున్నావు. విషయం అది కాదు. బుర్ర ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, ఏం చెప్తున్నావో క్లారిటీ ఉండాలి, ప్రజలను మెప్పించగలిగినటువంటి నేర్పరితనం కూడా అవసరం. ఇవి ఏవి లేకుండా యూట్యూబ్ ఛానల్ పెడతా సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ ఛానలే ఉంటాయి కదా. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ ఛానలే ఉండే. కాబట్టి కేటీ రామారావు ఇంకా అప్డేట్ కాలే. ఆయన కొన్ని ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంటారు, ఈయన గాలే. ఇంకా ఈయన మొన్నటి దెబ్బతోనే కావాలి, కానీ కాలే. సో ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? మీరు మీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ తదుపరి స్టెప్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఓవరాల్గా ప్రజలు ఏం ఆలోచించాలి? ఒకటైతే చెప్పదలుచుకున్న ప్రజలకి, ప్రజలారా మీ విశ్వాసాన్ని చూరగొనే విధంగా, మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా, మీరు ఇచ్చిన ఓటును గౌరవిస్తూ, మీ ఓటుకు ఖచ్చితంగా ఒక ప్రతిఫలాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. ఇక తీన్మార్ మల్లన్నగా నేను కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగస్వామిగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ద్వారా మంచి చేయించగలుగుతాను. కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ అందరికీ మరింత సంక్షేమాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీరు గతంలో పడ్డటువంటి అవస్థలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండవు. అన్ని రకాలుగా మీకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. నన్ను విశ్వసించండి, నేను చెప్తా ఉన్నా. ఒక దుర్మార్గుని పోరాటం మీ అందరికి తెలుసు. చాలామంది తీన్మార్ మల్లన్న అయాలి ఇది చెప్పిండి, ఇయాలి ఇది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆ రోజు నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే నన్ను నేను సర్వైవ్ చేసుకుంటూ నేను మీకోసం పోరాడాలి. ఆ పరిస్థితులు క్రియేట్ చేసిన, ఆ పరిస్థితులు అనివార్యతను క్రియేట్ చేసిన. మీకు తెలుసు, నన్ను కేటీఆర్ ఎన్నోసార్లు మర్డర్ చేయించే ప్లాన్ చేసిండు. ప్రతిసారి చాకచక్యంగా తప్పించుకున్నా. నేను చేసినటువంటి ప్రయాణంలో ఆత్మసాక్షిగా నేను మీకోసమే ఆలోచించిన, నా కుటుంబం కోసం ఆలోచిస్తే ఎప్పుడో నేను బాగానే బతికేటోని. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న అలాగే ఉంటాడు, ఎప్పుడు మీ వాడిగానే ఉంటాడు, మీ శ్రేయస్సు కోరుతాడు. దయచేసి రాబోతున్నటువంటి ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను మీ బిడ్డను ఆదరించండి. నేను మీ గొంతుకై నిలుస్తాను. ఎంపీఆర్ ఎమ్మెల్సీ ఏదైనా కావచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ తీన్మార్ మల్లన్న గారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మీ ఎలక్షన్లో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఏ ఎన్నికల్లో ఏమో మరి ఏ టికెట్ వస్తుందో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎమ్మెల్సీగా జడ్సన్ కూడా పోటీ చేస్తారట. మీరు చేయొచ్చు. గతంలో కోదండరామ్ సార్ కూడా పోటీ చేశారు, ఇప్పుడు చేయట్లేదు. అంటే కంపేరిటివ్లీ వాళ్ళందరితో పోలిస్తే తను జెన్యున్గా ప్రజల కోసం ఫైట్ చేసినోడే కదా. పోటీ చేయొచ్చు, నేను తప్పట్లేదు కదా. ఆయన టికెట్ అడగడంలో తప్పు కాదు కదా. అవును. బక్క జడ్సన్ గారు కానీ ఇంకోరు కానీ ఎవరైనా అడగవచ్చు, తప్పేముంది. అవును. ఇప్పుడు మన మన కపిలవై దిలీప్ కుమార్ గారు కూడా అట్లా అడిగారు. అంటే నేను ఒకటి ఏం చెప్తా ఉన్నంటే, అడగడం మీ హక్కు. అంటే మాకు ఇది కావాలని కోరుకోవడం తప్పేం కాదు కదా. నేను కోరుకుంటున్నా భువనగిరి ఎంపీ టికెట్ కోరుకుంటున్నా. లేదు, ఆయన కోరుతలేడు, ఆయన ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాడు. చేయండి. అంటే నేనేమంటున్నా అంటే, ఎవరు పోటీ చేసినా అల్టిమేట్గా ప్రజల అవకాశం ఇస్తే పని చేయగలరు. అంతే. అంతకంటే అల్టిమేట్గా వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా. అంతే కదా. ఇప్పుడు ఆ రోజు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో ఓడిపోతే నేను వచ్చి ఇంట్లో పడుకున్నానా, పోరాటం చేసుకుంటాను కదా. ఈ ప్రజల కోసం కొట్లానే కదా. ఒక్క నిమిషం కూడా నేను ఖాళీగా లేను కదా. కాబట్టి అవకాశం ఇచ్చినా అదే చేసిన, అంటే అవకాశం నాకైతే ఇప్పటివరకు ఇవ్వలే. అవకాశం రాకపోయినా అదే పని చేసుకుంటూ వచ్చిన. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది తీన్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ సంక్రాంతి పండుగ సందర్భంగా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.